నమస్తే శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో కార్యక్రమానికి స్వాగతం. వివాహానికి సంబంధించి మీ ఇంట్లో ఉన్న అమ్మాయికి కావచ్చు అబ్బాయికి కావచ్చు మంచి సంబంధాలు కావాలి అని అనుకున్న వారికి శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో వేదిక కానుంది. ఈ రోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో ప్రొప్రైటర్ డాక్టర్ శ్రీమతి కోనాల భాగ్యలక్ష్మి రెడ్డి గారు. వారిని అడిగి ఎలాంటి సంబంధాలు ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అమ్మ. నమస్తే అమ్మా. మొదటిగా మన ఈ కార్యక్రమాన్ని ఏదైనా ఒక ప్రార్థనా శ్లోకంతో ప్రారంభిద్దాం. తప్పనిసరిగా. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఝాయే సర్వ విఘ్నోపశాంతయే. ఓం శ్రీమాత్రే నమః. అమ్మ, ముఖ్యంగా వివాహాలకి సంబంధించి జాతక పరిశీలన చేస్తూ ఉంటారు చాలామంది. కొంతమందికి జాతకాలు కలుస్తాయి. వాళ్ళకి ఎంత జాతక పరిశీలన చేసినా సరే లైఫ్లో కొన్ని ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. అంటే అక్కడ లోపు జాతక పరిశీలన సరిగ్గా చేయకపోవడం అంటారా, లేకపోతే కొన్ని విషయాలు దాచిపెట్టడం అంటారా? దేని వల్ల జరుగుతుంది అసలు? అది ఈ ప్రశ్నలోనే ఆన్సర్ ఉంది. రెండో విషయం, ఎందుకంటే కనుక ఆ సంబంధం మంచిది మనకి తెలుసు, ఆ సంబంధం పోగొట్టుకోకూడదు అని కొన్ని విషయాలు అంటే వాళ్ళకి సరిగా జ్ఞాపకం లేక, నోట్ చేయక, జాతకం కరెక్ట్గా నోట్ చేసుకోక ఇచ్చినప్పటికీ కూడా కుదిరిందనుకుని ముందుకు వెళ్ళిపోతారు. ఆ తర్వాత వాళ్ళు జాతకరీత్యా ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది. కొంతమందికి కొన్ని దోషాలు తెలుసుకుని అవతలి వాళ్ళకి మ్యాచింగ్ జాతకం వేసుకుని ముందుకు వెళుతూ ఉంటారు. అలాంటప్పుడు కూడా ఈ యొక్క వివాహానికి తదుపరి విచ్ఛిన్నాలు జరుగుతూ ఉంటాయన్నమాట. అందువల్ల ఎప్పుడు కూడా పిల్లల జాతకాలతో కానీ జీవితాలతో కానీ మనం మార్పులు చేర్పులు చేయకూడదు. ఓకేనండి. వివాహానికి సంబంధించి మంచి సంబంధాలు కావాలనుకున్న వారికి వాట్సాప్ నెంబర్ వచ్చేసి 9866044439. ఈ నెంబర్కి ఎవరికైతే మంచి సంబంధాలు కావాలనుకుంటున్నారో వారి యొక్క ఫోటో, బయోడేటా పంపించండి. వీరి ఆఫీస్ నుంచి కాల్ చేసి మీతో మాట్లాడి మీ నుంచి మరికొన్ని వివరాలు కూడా తీసుకుని మీకు ఎలాంటి సంబంధం కావాలో తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. అలాంటి సంబంధమే చూస్తారు. మొదటి వివాహానికి సంబంధించి సంబంధాలు కావాలన్నా, రెండో వివాహానికి సంబంధించి సంబంధాలు కావాలన్నా, కులాంతర వివాహాలకు సంబంధించి సంబంధాలు కావాలన్నా, లేదా మీకు అబ్రాడ్ సంబంధాలు కావాలన్నా సరే, ఎలాంటి సంబంధం కావాలన్నా సరే ఈ వాట్సాప్ నెంబర్కి ఫోటో డీటెయిల్స్ పెట్టండి. ఎవరికైతే మంచి సంబంధాలు కావాలనుకుంటున్నారో వారి యొక్క ఫోటో డీటెయిల్స్తో పాటు మీకు ఎలాంటి సంబంధం కావాలో ఆ డీటెయిల్స్ కూడా పెట్టినట్టే కనుక మీకు అలాంటి సంబంధం చూడడం జరుగుతుంది. ఓకేనమ్మా, కొన్ని ప్రొఫైల్స్ చూద్దాం. తప్పనిసరిగానమ్మా. బ్రాహ్మిన్స్లో అమ్మాయి 26 సంవత్సరాలు, ఈ పాపకి 5'3" హైటు, బీటెక్ 10 lakhs ప్యాకేజీలో ఉంది. బ్రాహ్మిన్స్లో వీళ్ళు ఏమిటంటే శాఖ పట్టింపు లేదన్నారు. అందువల్ల ఎవరైనా సంప్రదించవచ్చు. అదేవిధంగా ఆర్యవైశ్య క్యాస్టు, 26 సంవత్సరాలు, 5'4" హైటు, బీటెక్, ఈ అమ్మాయి 15 లక్షల ప్యాకేజీలో ఉంది. తగినటువంటి వరుడు కావాలి. అదేవిధంగా చౌదరి క్యాస్టు, 26 సంవత్సరాలు, 5'7" హైటు, ఈ అమ్మాయి బీటెక్ చేసింది, 20 లక్షల ప్యాకేజీలో ఉంది, 10 కోట్ల ప్రాపర్టీ ఉంది. తగినటువంటి వరుడు కావాలి చౌదరి క్యాస్ట్లో. కాపు క్యాస్ట్, 28 సంవత్సరాలు, 5'4" హైటు, బీటెక్, 30 లక్షల ప్యాకేజీలో ఉంది అమ్మాయి. తగినటువంటి వరుడు కావాలి. పద్మశాలి క్యాస్ట్, 25 సంవత్సరాలు, 5'3" హైటు, బీటెక్, హైదరాబాద్లోనే 7 లక్షల ప్యాకేజీలో ఉంది. తగినటువంటి వరుడు కావాలి. హిందూ మాలా క్యాస్ట్, 26 సంవత్సరాలు, 5'4" హైటు, బీటెక్ సాఫ్ట్వేర్, 12 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి ఈ పాపకి హిందూ మాలలో కావాలి వరుడు. అదేవిధంగా హిందూ మాలాలోనే 28 సంవత్సరాల అమ్మాయి, ఎంబీబీఎస్ ఎండి అమ్మాయి. తగినటువంటి వరుడు కావాలి, డాక్టర్ వరుడు. అదేవిధంగా సెకండ్ మ్యాచ్ కులాంతర వివాహం చూస్తారు. ఇవిడికి 36 సంవత్సరాలు, 5'4" హైటు, బీటెక్, హైదరాబాద్లోనే 24 లక్షల ప్యాకేజీలో ఉంది. వెల్ సెటిల్డ్. అందువల్ల వెల్ సెటిల్డ్ వాళ్ళు, రెండో పెళ్లి వాళ్ళు, బిజినెస్ అయినా ఓకే. ఎవరైనా ఉంటే వెంటనే ఫోన్ చేయండి. ఓకేనండి. వివాహానికి సంబంధించి ఎవరికైనా సరే మంచి సంబంధాలు కావాలి అని అనుకున్న వారికి వాట్సాప్ నెంబర్ వచ్చేసి 9866044439. ఈ నెంబర్కి ఫోటో, బయోడేటా పంపించట్లేదు కనుక మీకు ఎలాంటి సంబంధం కావాలో తెలుసుకుని అలాంటి సంబంధాలే మీకు చూపించడం కూడా జరుగుతుంది. ముఖ్యంగా ఒక షరత్ అని అనుకోవాలి. ఎవరైనా సరే అబ్బాయిలకు సంబంధించిన సంబంధాలు చూసేటప్పుడు ఖచ్చితంగా అబ్బాయిలు అయితే డిగ్రీ పూర్తి చేసిన వాళ్ళకి మాత్రమే అమ్మాయిలు ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. కాబట్టి అలాంటి వారు మాక్సిమం అబ్బాయి డిగ్రీ పూర్తి చేసిన వాళ్ళు మాత్రమే కాంటాక్ట్ అయితే మంచిదండి. ఒక హిందువులు అయితే సరిపోతుందండి. మీకు ఎలాంటి సంబంధాలు కావాలో సరే చూస్తూ ఉంటారు. మొదటి వివాహానికి సంబంధించి కావాలన్నా, రెండో వివాహాలకు సంబంధించి కావాలన్నా, కులాంతర వివాహానికి సంబంధించి కావాలన్నా, లేదా మీకు అబ్రాడ్ సంబంధం కావాలన్నా సరే, ఎలాంటి సంబంధం కావాలన్నా సరే డీటెయిల్స్ పంపిస్తే సరిపోతుందండి. అదేవిధంగా హైదరాబాద్లో 2 బ్రాంచెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఒకటి తార్నాక, రెండోది దిల్సుఖ్ నగర్. వీటికి సంబంధించిన ఫోన్ నెంబర్స్ కూడా మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి. ఆ నెంబర్స్కి కాల్ చేసి మీరు వ్యక్తిగతంగా ఒకటి కలవచ్చు. కలిసి మీకు ఎలాంటి సంబంధం కావాలో తెలుసుకునే ప్రయత్నం కూడా చేయొచ్చు. ప్రతి ఒక్కరు కూడా లైవ్లోనే కాల్ చేయవలసిన అవసరం లేదండి. కొంతమంది కాల్ కలుస్తుంది, కొంతమంది మాట్లాడడానికి ఇబ్బంది పడుతున్నారు, వారికి ఎలాంటి సంబంధం కావాలో చెప్పలేకపోతున్నారు. కాబట్టి అలాంటి వారు డైరెక్ట్గా కలవచ్చు.
కలవచ్చు. కలిసి మీకు ఎలాంటి సంబంధాలు కావాలో తెలిస్తే అలాంటి సంబంధాలు చూపిస్తూ ఉంటారు. కొంతమందికి జాతక పరిశీలన కూడా కావాలని కోరుకుంటున్నారు కాబట్టి అలాంటి వారు కూడా ఇదే వాట్సాప్ నెంబర్కి డీటెయిల్స్ పంపిస్తే కనుక ఖచ్చితంగా జాతక పరిశీలన కూడా చేస్తూ ఉంటారు. అమ్మ, ప్రత్యేకించి మీ ఆధ్వర్యంలో వివాహం కాని వారికి చేసే ఈ కార్తీక మాసంలో చేర్పించే హోమాలు ఏమైనా ఉన్నాయంటారా? అంటే ఏంటంటే మొన్న పౌర్ణమి చండీ హోమం అది అయిపోయింది. ఆ తర్వాత చూస్తే ఇప్పుడు వాళ్ళ జాతక రీత్యా అంటే ఇప్పుడు కన్యాపాశుపతం, వరపాశుపతం అంటే అమ్మాయిలకి అబ్బాయిలకి కూడా అలా జరిపించబడుతూ ఉంటాయి. అంతేకాకుండా సాధారణంగా జపాలు, దానాలు ఇవన్నీ కూడా కార్తీక సోమవారం ఆఖరి సోమవారం రోజున కూడా చాలా చక్కని విశిష్టమైన రోజు కాబట్టి ఆ రోజు కూడా మీరు ఏదైనా చండీ హోమం లాంటిది తలపెట్టుకున్నా కూడా అద్భుతంగా ఉంటుంది. ఏ విషయంలో అయినా సరే కుంభ వివాహాలు, కదలి వివాహాలు చేసుకుని ఆ తర్వాత వివాహ సంబంధాలకు ముందుకు పడితే సంబంధాలు గవబా కదిలి మనకు కలిసి వచ్చేటటువంటి విషయం జరుగుతుంది. అంతేగాని మనం ఏదైనా జాతకంలో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకోండి, మనం చేసుకోలేదనుకోండి, చూస్తూనే ఉంటాము, రోజులు గడిచిపోతూ ఉంటాయి, కార్తీక మాసం వెళ్ళిపోయింది, అయ్యో మన వాళ్ళకి అవ్వలేదే అనే ఆవేదన మనకి మిగిలిపోతుంది. అందుకని ఏమైనా ఉంటే కనుక జాతకరీత్యా కూడా మీరు వాట్సాప్ నెంబర్ని సంప్రదించండి. ఓకేనమ్మా, కొన్ని ప్రొఫైల్స్ చూద్దాం. డెఫినెట్గా ఇప్పుడు అబ్బాయిలు చెప్పుకుందాం తల్లి, ఇందాక అమ్మాయిలు చెప్పుకుందాం కదా. రెడ్డి క్యాస్ట్ 26 సంవత్సరాల అబ్బాయి, 5'7" హైటు, బీటెక్, 27 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు. ఈయన తగినటువంటి వధువు కావాలి, వెనకాల కూడా 20 కోట్ల ప్రాపర్టీ. రెడ్డి క్యాస్ట్ 31 సంవత్సరం, 5'8" హైటు, ఎంఎస్ యుఎస్లో ఉన్నాడు. 140K వస్తుంది. ఇతనికి తగినటువంటి వధువు కావాలి. ఈ అబ్బాయికి కూడా 15 కోట్ల ప్రాపర్టీ ఉంది. కాపు క్యాస్ట్ 30 సంవత్సరాలు, 5'11" హైటు, ఎంటెక్, 18 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి ఈ అబ్బాయికి వెల్ సెటిల్డ్, తగినటువంటి వధువు కావాలి. మున్నూరు కాపు క్యాస్ట్ 29 సంవత్సరాలు, బీటెక్, హైదరాబాద్లోనే 26 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి ఈ బాబుకి తగినటువంటి వధువు కావాలి. పద్మశాలి క్యాస్ట్ 29 సంవత్సరాలు, 5'11" హైటు, హైదరాబాద్లోనే 13 లక్షల జీతంలో ఉన్నాడు ఈ బాబు, తగినటువంటి వధువు కావాలి. క్షత్రియ క్యాస్ట్ 31 సంవత్సరం, 6 అడుగుల హైటు, ఎంఎస్ చేసి బీటెక్ చేసి ఎంఎస్ చేసి యూఎస్లో ఉన్నాడు. 110K వస్తుంది, తగినటువంటి వధువు కావాలి. వెనకాల ప్రాపర్టీ కూడా 120 CR ఉంది. అదేవిధంగా యాదవ క్యాస్ట్ 28 సంవత్సరాలు, 5'8" హైటు, బీటెక్, ఎంఎస్ యూఎస్లో ఉన్నాడు. 6 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి ఈ అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి. కులాంతర వివాహం 33 సంవత్సరాలు, 5'8" హైటు, గవర్నమెంట్ జాబు, 50,000 జీతంలో ఉన్నటువంటి ఈ అబ్బాయికి కులాంతర వివాహానికి అమ్మాయికి వధువు కావాలి. ఎస్సీ మాదిగ క్యాస్ట్ 28 సంవత్సరాలు, 6 అడుగుల హైటు, ఎంటెక్ చేసి 80,000 జీతం సంపాదిస్తున్నటువంటి ఈ బాబుకి తగినటువంటి వధువు కావాలి. ఎస్సీ మాలా క్యాస్ట్ 36 సంవత్సరాలు, MBBS MD డాక్టరు, 10 లక్షలు జీతంలో ఉన్నటువంటి ఈ అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి, డాక్టర్ వధువు. ఓకేనమ్మా, ఒక కాలర్ ఉన్నారు, తీసుకుందాం. భాను సుందర్ కుమార్, నమస్తే అండి. నమస్తే అండి. మేడం ఉన్నారు, మాట్లాడండి. హలో. హలో, నమస్తే అండి, చెప్పండి. ఒక 42 సంవత్సరాలు మా బాబుకి. డైవర్స్ అయిపోయినాయి, పిల్లలు లేరు. ఓకేనండి. కులం ఏంటండి? కాపు, ఓసి. కాపు, ఓకేనండి. అబ్బాయి ఏం చదువుకున్నాడు, ఏం చేస్తున్నాడు? అబ్బాయి ఇక్కడ ఇండియాలో డిగ్రీ చేశాడు, BCA, ఆంధ్ర యూనివర్సిటీ. ఆస్ట్రేలియాలో డిప్లొమా చేసి వచ్చారు. ప్రజెంట్ అస్సాంలో చేస్తున్నాడు జాబు. సరేనండి, పంపించండి. సంబంధాలు ఉన్నాయి, కాపు క్యాస్ట్లో సంబంధాలు ఉన్నాయి, మీరు పంపించండి. అబ్బాయి ఫోటో డీటెయిల్స్ కూడా వాట్సాప్ నెంబర్ వారు చెప్తారు, నోట్ చేసుకోండి. నోట్ చేసుకొని మీరు నాకు పంపించండి. ఓకేనండి, వాట్సాప్ నెంబర్ వచ్చేసి 9866044439. ఈ నెంబర్కి ఫోటో డీటెయిల్స్ పంపించండి. ఈ కార్యక్రమం అయిన తర్వాత వీరి ఆఫీస్ నుంచి కాల్ చేసి మీతో మాట్లాడి మీ నుంచి కూడా మరికొన్ని వివరాలు తీసుకుని మీకు ఎలాంటి సంబంధం కావాలో తెలుసుకునే ప్రయత్నం చేసి అలాంటి సంబంధమే మీకు చూపిస్తారు. ఓకేనమ్మా, రెండో వివాహానికి సంబంధించి ఎస్పెషల్ అండ్ జాగ్రత్తలు తీసుకోవాలంటారు. రెండో పెళ్ళికి ఎప్పుడు కూడా మనం చెప్పుకునేదే అయినప్పటికీ కూడా మరల ఎన్నిసార్లైనా చెప్పుకోవచ్చు. మొట్టమొదట వాళ్ళ గురించి ఎంక్వైరీ చేసుకోవడం అనేది చాలా మస్ట్ అండ్ షుడ్. తర్వాత ముందు ఇలా జరిగింది కాబట్టి అందరూ ఆ విధమైనటువంటి మోసం వాళ్ళే ఉండరు, అందరూ మంచివాళ్ళు కూడా ఉంటారు. ఇప్పుడు రెండో పెళ్లి వాళ్ళు కూడా ఫస్ట్ మ్యాచ్ అమ్మాయిలను అడుగుతూ ఉంటారు, లేట్ మ్యాచ్ అమ్మాయిలను అడుగుతూ ఉంటారు. ఒకవేళ అలా కాని పక్షంలో అప్పుడు కాంప్రమైజ్ అయ్యి సెకండ్ మ్యాచ్ అయినా ఓకేనండి అంటారు. అలాంటప్పుడు ఏంటంటే అమ్మాయిల వాళ్ళు ఏంటి, అబ్బాయిల వాళ్ళు ఏంటి, పరస్పరం ఇద్దరు మాట్లాడుకొని ఆ తర్వాత ఇద్దరి గురించి కూడా ఎంక్వైరీ చేసుకొని
ఆ జాతకాలన్నీ చూసుకొని ముందుకు వెళ్ళి పెళ్లి చేసుకున్న వాళ్ళందరూ కూడా భగవంతుడి దేవాల సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో నుంచి పిల్లా పాపలతో పెద్ద కాంప్లికేషన్స్ ఏం లేకుండా సర్దుబాటు మనస్తత్వంతో బాగున్నారనే చెప్పొచ్చు. అంతేగాని మనకి తలకాయ నొప్పులు ఏమీ తగల్లా. అందువల్ల నిర్మోహమాటంగానే చెప్తాను నేను ఏదన్నా సరే. ఎవరు మనకి ఎక్కువ కాదు తక్కువ కాదు, అన్ని విషయాలు చూసుకొని అడుగు వేయండి. అంతేగాని వీళ్ళు ఎంత గొప్పవాళ్ళు లేకపోతే వీళ్ళు తక్కువ గొప్పవాళ్ళు ఇలాంటివి ఏమి మన మధ్య మనకి వాళ్ళకి మధ్య భేద భావాలు అయితే ఉండవు. అందువల్ల ఏంటంటే రెండో పెళ్ళి అంటే ఫస్ట్ జరిగింది మళ్ళీ జరగకుండా రిపీట్ కాకుండా ఉండడానికి పెళ్ళి కావాలసేపు కూడా వాళ్ళెవరో మనం ఎవరో చుట్టరికాలు బంధుత్వాలు ఉండవు కదా. అందుకని జాగ్రత్తగా అడుగు వేయండి అని. అందుకే ముఖాముఖియే పరిచయం అమ్మ. మనం మొదటి పెళ్ళికేంటి రెండో పెళ్ళికేంటి ఆఫీసులో మనకు ముఖాముఖి వాళ్ళని పిలిపించి వీళ్ళని పిలిపించి పెళ్లి చూపులే ఆఫీసులో అరేంజ్ చేస్తాం. అందువల్ల ఏంటంటే కనుక మనం క్లియర్గా ఉండే మూలాన మనకి ప్రాబ్లం లేదు. ఎందువల్ల ఇప్పుడు నేను క్లియర్గా లేకుండా వాళ్ళు గొప్పవాళ్ళండి అని వీళ్ళకి చెప్పి వీళ్ళు ఎంతో గొప్పవాళ్ళని వాళ్ళకి చెప్పి ఆ తలకాయ నొప్పులు ఉండవు. డైరెక్ట్గా వాళ్ళని పిలిపించి కూర్చోబెట్టేస్తా. మీ ఇంటి పేర్లు ఏంటండి, అవండి ఇవ్వండి, చుట్టరికాలు కలుస్తున్నాయా లేదా, ఇవన్నీ క్లారిటీగా మాట్లాడేసుకుంటారు కదా. అందువల్ల వెరీ హ్యాపీ అనమాట నాకు. ఓకేనండి. ఎవరికైనా సరే మంచి సంబంధాలు కావాలనుకున్న వారికి వాట్సాప్ నెంబర్ వచ్చేసి 9866044439. ఈ నెంబర్కి ఎవరికైతే మంచి సంబంధాలు కావాలనుకుంటున్నారో వారి యొక్క ఫోటో బయోడేటా పంపించండి. మీరు ఆఫీస్ నుంచి కాల్ చేసి మీతో మాట్లాడి మీ నుంచి మరికొన్ని వివరాలు కూడా తీసుకుని మీకు ఎలాంటి సంబంధం కావాలో అలాంటి సంబంధాలు చూపిస్తూ ఉంటారు. ఒక హిందువులైతే సరిపోతుందండి, ఎలాంటి సంబంధాలు కావాలని సరే చూస్తూ ఉంటారు. ఒక అబ్బాయిల విషయంలో మాత్రం మినిమం డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళకి మాత్రమే అమ్మాయిలు చూస్తున్నారు కాబట్టి డిగ్రీ చదివిన వాళ్ళందరూ కూడా అవైలబుల్ అయినట్టే. అలాంటి వారు కూడా సంప్రదిస్తే మంచిది. జాతక పరిశీలన కావాలన్నా సరే ఇదే వాట్సాప్ నెంబర్కి డీటెయిల్స్ పంపించండి. ఈ వాట్సాప్ నెంబర్ మీకు స్క్రీన్ మీద కూడా కనిపిస్తుంది, 9866044439. ఈ నెంబర్కి డీటెయిల్స్ పంపిస్తే జాతక పరిశీలన కూడా చేస్తూ ఉంటారు. ఓకేనమ్మా, కొన్ని ప్రొఫైల్స్ చూద్దాం. రెండో పెళ్ళి అన్నారు కదా, రెండో పెళ్ళియే చూద్దాం మరి. ఓకేనా. అమ్మాయిలు చెప్పుకున్న తర్వాత అబ్బాయిలు కూడా చెప్పేసుకుందాం రెండో పెళ్ళి మ్యాచెస్. ఒక అమ్మ కాస్ట్ 34 సంవత్సరాలు, 5'5" హైటు, ఎంఐ ప్రైవేట్ ఎంప్లాయీగా ఉంది, 10 లక్షల ప్యాకేజీలో ఉంది. ఈ అమ్మాయికి తగినటువంటి వరుడు కావాలి. ఆ వెనకాల కూడా ప్రాపర్టీ 5 ఉంది. కాపు క్యాస్ట్ 36 సంవత్సరాలు, 5'2" హైటు, ఎంసీఏ చేసింది, ఎంఐ బ్యాంక్ మేనేజర్గా పనిచేస్తుంది, 12 లక్షల ప్యాకేజీలో ఉంది. తగినటువంటి వరుడు రెండో పెళ్ళికి కావాలి. రెడ్డి క్యాస్ట్ 31 సంవత్సరం, 5'5" హైటు, బీటెక్, ఈఎంఐ కూడా హైదరాబాద్లోనే ₹1,00,000 జీతంలో ఉంది. వెనకాల కూడా 10 కోట్ల ప్రాపర్టీ ఉంది. సెకండ్ మ్యాచ్కి తగినటువంటి వరుడు కావాలి. కాపు క్యాస్ట్ 33 సంవత్సరాలు, 5'4" హైటు, బీటెక్, ఈఎంఐ కూడా 10 లక్షల ప్యాకేజీలో ఉంది. వెల్ సెటిల్డ్ మ్యాచ్ కావాలి రెండో పెళ్ళికి. అదేవిధంగా అబ్బాయిలు కూడా చెప్పేసుకుందాం అమ్మా. బ్రాహ్మణ్ క్యాస్ట్ 31 సంవత్సరం, 6 అడుగుల హైటు, గవర్నమెంట్ జాబ్ చేస్తున్నాడు. ఈయన 12 లక్షల ప్యాకేజీలో ఉన్నారు. ఈయనకి తగినటువంటి వధువు రెండో పెళ్ళికి కావాలి. ఆర్యవైశ్య క్యాస్ట్ 27 సంవత్సరాలు, 5'11" హైటు, బీటెక్, 10 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు. ఈయన తగినటువంటి భార్య రెండో పెళ్ళికి కావాలి. అంటే పరస్పరం పెళ్లిలోనే గొడవయ్యి విడిపోవడం జరిగింది వీళ్ళు. 33 సంవత్సరాలు, రెడ్డి క్యాస్ట్, 5'11" హైటు, ఎంబీఏ, బెంగళూరులో పనిచేస్తున్నాడు. ఈ అబ్బాయి 25 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు. తగినటువంటి వధువు కావాలి రెండో పెళ్ళికి. అదేవిధంగా విశ్వబ్రాహ్మణ్ క్యాస్ట్ 29 సంవత్సరాలు, 5'6" హైటు, హైదరాబాద్లోనే ఈ అబ్బాయి పనిచేస్తున్నాడు. విశ్వబ్రాహ్మణ్ క్యాస్ట్లో రెండో పెళ్ళి అమ్మాయి ఉంటే వెంటనే సంప్రదించవచ్చు. 6 లక్షల జీతంలో ఉన్నాడు. ఎవరికైనా సరే మంచి సంబంధాలు కావాలి అని అనుకున్న వారికి వాట్సాప్ నెంబర్ వచ్చేసి 9866044439. ఈ నెంబర్కి ఎవరికైతే మంచి సంబంధాలు కావాలనుకుంటున్నారో వారి యొక్క ఫోటో బయోడేటా పంపించండి. మీరు ఆఫీస్ నుంచి కాల్ చేసి మీతో మాట్లాడి మీ నుంచి మరికొన్ని వివరాలు కూడా తీసుకుని మీకు ఎలాంటి సంబంధం కావాలో అలాంటి సంబంధమే చూస్తూ ఉంటారు. మొదటి వివాహానికి సంబంధించి సంబంధాలు కావాలన్నా, రెండో వివాహానికి సంబంధించి సంబంధాలు కావాలన్నా, లేదంటే మీకు కులాంతర వివాహానికి సంబంధించి కావాలన్నా, లేదా అబ్రాడ్ సంబంధం కావాలన్నా సరే ఎలాంటి సంబంధాలు కావాలన్నా సరే చూస్తూ ఉంటారంటే ఒక హిందువులు అయితే సరిపోతుంది, అబ్బాయి మినిమం డిగ్రీ చదివి ఉంటే సరిపోతుంది. అలాంటి వారు ఈ కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ అవ్వచ్చు, వాట్సాప్ నెంబర్ని. లేదు వ్యక్తిగతంగా మేము కలుస్తాం మాట్లాడతాం అని ఎవరైనా అనుకుంటే కనుక 2 బ్రాంచెస్ అయితే హైదరాబాద్లో అవైలబుల్గా ఉన్నాయి. ఒకటి తార్నాక, రెండోది దిల్సుఖ్ నగర్. వాటికి సంబంధించిన ఫోన్ నెంబర్స్ కూడా మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి. ఆ నెంబర్స్కి కాల్ చేసి మీరు వ్యక్తిగతంగా కూడా కలిసి మీకు ఎలాంటి సంబంధం కావాలని చూసుకుని డీటెయిల్గా మాట్లాడుకున్న తర్వాత మీకు ఓకే చేసుకోండి. ఓకేనమ్మా. ఎస్పెషల్లీ ఈ మధ్యకాలంలో మనం చూస్తున్న అంశాలు ఏంటంటే వివాహానికి సంబంధించి సంబంధాలు చూస్తున్నారు, ఓకే అవుతుంది కూడా. అబ్రాడ్ సంబంధాలకు సంబంధించి కొంచెం భయపడుతున్నారు. ఎలాంటి సంబంధాలు ఉంటాయి, ఏంటి, మేము ఎలా అప్రోచ్ అవ్వాలి, అంటే ఎలా చూసుకోవాలి, మాకు కావాలనుకున్నవారు ఇక్కడ వాళ్ళకి మీరు ఇచ్చే సూచనలు సలహాలు ఏంటి?
తప్పనిసరిగానమ్మా. ఏంటంటే కనుక ఇప్పుడు అబ్రాడ్ మ్యాచెస్ ఎలా ఉంటాయంటే అబ్బాయిల వాళ్ళు వస్తారు, అమ్మాయిల వాళ్ళు వస్తారు, మనకు వివరాలన్నీ ఇస్తారు, వాళ్ళ కోరికలన్నీ చెప్తారు. అట్లాంటి సంబంధం అయితే చాలండి, హైట్ ఇంత ఉండాలి, చదువు ఇలా ఉండాలి, అక్కడ H1B ఉండాలి, లేకపోతే కనుక అక్కడ MS చేస్తూ ఉండాలి, వాళ్ళ వయసును బట్టి వాళ్ళ కోరికలు కూడా ఉంటుంటాయి. లేదా ఇక్కడ అమ్మాయిని అబ్బాయి తీసుకువెళ్ళడానికి ఉందండి, H1B ఉందండి, అందువల్ల ఆ విధంగా అయినా ఓకే అని వాళ్ళ వర్ణాలను బట్టి చెప్తూ ఉంటారు. కొంతమంది కులాంతర వివాహం కూడా ఓకే అండి, మా పిల్ల బాగా చదువుకుంది, పిల్లాడు మా కులంలో దొరకడం లేదు, కులాంతర వివాహం కూడా మాకు ఓకే అంటారు. అలా వాళ్ళు ఎవరైతే మనకి చెప్పారో వాళ్ళ కోరికలకు దగ్గరగా ఉన్నటువంటి సంబంధాలు పెట్టి వాళ్ళు ఓకే అనుకున్న వాళ్ళని మనం తల్లిదండ్రులను ఇక్కడికి రప్పించి వీళ్ళని కూడా రప్పించి చక్కగా మీటింగ్ అరేంజ్ చేసి వాళ్ళు మాట్లాడుకొని వాళ్ళిద్దరికీ ఓకే అంటే కనుక అబ్బాయి నెంబరు అమ్మాయి వాళ్ళకి, అమ్మాయి నెంబరు అబ్బాయి వాళ్ళకి పరస్పరం నా ఆధ్వర్యంలోనే పాస్ ఆన్ చేస్తాం. అప్పుడు వాళ్ళిద్దరూ అక్కడ మాట్లాడుకుని మెసేజ్ పెట్టుకుని పలానా టైంలో మాట్లాడుకుంటామని, ఆ తర్వాత మాట్లాడుకున్న తర్వాత వాళ్ళిద్దరూ కూడా గ్రహించుకుంటారు కదా, ఏ కంపెనీలో పనిచేస్తున్నావు, నీ పే స్లిప్ ఏంటి అనే విషయాలు, మ్యారీడ్ స్టేటస్ ఏంటి, ఇవన్నీ కూడా ఇప్పుడు ఈ యొక్క కంప్యూటర్ యుగం మూలాన ఈజీగా తెలిసిపోతుంది. అన్నీ చూసుకొని ఓకే అనుకుంటే అప్పుడు ముహూర్తాలు ఇక్కడ పెట్టుకుంటారు. అందువల్ల ఆ విషయంలో కూడా చాలా జాగ్రత్తగానే అడుగులు వేస్తామమ్మా. లేకపోతే 17 సంవత్సరాలుగా ఈ వృత్తిలో ఉండాల్సిన పని లేదు. మనం ఎంత జాగ్రత్తగా, మనం ఎంత క్రిస్టల్ క్లియర్గా ఉంటేనే నిలబడగలము, అంతే. ఓకేనమ్మా, కొన్ని ప్రొఫైల్స్ చూద్దాం. యాదవ క్యాస్ట్ 28 సంవత్సరాలు, 5'8" హైటు, MBA చేశాడు, 10 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి. గంగపుత్ర క్యాస్ట్ 29 సంవత్సరాలు, 5'7" హైటు, బీటెక్, 25 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు ఈ అబ్బాయి. గంగపుత్ర క్యాస్ట్లో వధువు కావాలి. నాయి బ్రాహ్మణ్ క్యాస్ట్ 30 సంవత్సరాలు, 6 అడుగుల హైటు, బీటెక్, 23 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు ఈయన, తగినటువంటి వధువు కావాలి. రజక క్యాస్ట్ 28 సంవత్సరాలు, 5'8" హైటు, MBA, ఈయన 110Kలో ఉన్నాడు ఈయన, తగినటువంటి వధువు కావాలి. తర్వాత SC మాలా క్యాస్ట్ 30 సంవత్సరాలు, 5'8" హైటు, బీటెక్, గవర్నమెంట్ గెజిటెడ్ ఆఫీసరు, 10 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి ఈ అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి. మాదిగ క్యాస్ట్ 30 సంవత్సరాలు, 5'10" హైటు, బీటెక్, MS, US లో 120K వస్తుంది, H1B ఉంది. మాదిగ క్యాస్ట్లో హిందువులైతే అమ్మాయిని ఇక్కడి నుంచి తీసుకువెళ్ళడానికి కూడా వాళ్ళకి అభ్యంతరం లేదు. ఆ విషయం గుర్తుపెట్టుకుని ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఫోన్ చేయండి. అమ్మ, గ్రహమైత్రి లేకుండా వివాహం చేయవచ్చు అంటారా? గ్రహమైత్రి లేకుండా వివాహం చేయరాదమ్మా. ఎందువల్ల అంటే కనుక గ్రహాలకి ఎప్పుడైతే మైత్రి లేదో ఇద్దరు పరస్పరం కొట్లాడుకుంటూ ఉంటారు. అందువల్ల తారాబలం, చంద్రబలం, యోనిబలం ఇవన్నీ కూడా ఎంత ముఖ్యమో ఈ జంతువులు కూడా విరోధం అయితే వద్దనుకుంటాం కదా, అదేవిధంగా గ్రహమైత్రి కూడా కలవకపోతే వివాహానికి వద్దు అని చెప్తూ ఉంటాం అనమాట. ఎందుకంటే కనుక ఆ తర్వాత గొడవలు పెడితే మళ్ళీ మనం వెళ్ళి తగువులు తీర్చుకుని ఆ తల్లిదండ్రులకి పెద్ద పరీక్షాకాలం అయిపోతుంది. కాబట్టి గ్రహమైత్రి కావాలి. ఆ తర్వాత చూసినట్లయితే చంద్రబలం కావాలి. ఆ తర్వాత ఇంకా చెప్పాలంటే కనుక నక్షత్రాలకి కూడా పడకూడనటువంటి శత్రు నక్షత్రాలు అయితే కూడా కొన్ని కుదరవు. అదేవిధంగా గణాలు, గుణాలు చూస్తాము, అవి కూడా కావాలి. ఇవన్నీ కూడా అయినాకనే మనం ఎప్పుడు కూడా వివాహానికి తొందర వద్దండి. 1కి 2 సార్లు కాదు, 4 సార్లు ఆలోచించుకుని ఎంక్వైరీ చేసుకుని మనస్తత్వాలు ఎలా ఉన్నాయన్నది కూడా కొన్ని చిన్న పరిశోధనే డిటెక్టివ్లాగా చేసుకుని ముందుకు వెళ్ళడమే చాలా మంచిది. ఓకేనమ్మా, ఒక కాలర్ తీసుకుందాం. ప్రకాశం నుంచి భాస్కర్ గారు నమస్తే అండి. నమస్తే మేడం. మేడం ఉన్నారు, మాట్లాడండి. మాట్లాడుతున్నాను మేడం. కలాల ఇంకా చెప్పండి. అబ్బాయికి మ్యారేజ్ మేడం, కొప్పులు వెళ్ళమా? కొప్పులు వెళ్ళమా, ఓకేనండి. అబ్బాయి ఏం చదువుకున్నాడండి? అబ్బాయి డిగ్రీ అయిపోయిందండి, IDFCలో చేస్తున్నాడు. సరేనండి, అబ్బాయి ఫోటో బయోడేటా పెట్టండి, చూద్దామండి. సరేనండి, అట్నే. ఇదేనండి వాట్సాప్ నెంబర్? వాట్సాప్ నెంబర్ అది కాదండి, వాట్సాప్ నెంబరు ఆ అమ్మాయి చెప్తారు, చూడండి, ఒకసారి రాసుకోండి. ఓకేనండి. వాట్సాప్ నెంబర్ వచ్చేసి 9866044439 అండి. ఈ నెంబర్ మీకు స్క్రీన్ మీద కూడా కనిపిస్తుంది. 9866044439. ఆ నెంబర్కి ఫోటో డీటెయిల్స్ పంపించండి, మీరు ఆఫీస్ నుంచి మీతో కాల్ చేసి మాట్లాడతారు. ఓకేనండి. ఓకేనమ్మా, మరికొన్ని ప్రొఫైల్స్ చూద్దాం. సరే అమ్మా, పద్మశాలి క్యాస్ట్ కొంచెం ఎక్కువ తీసుకొచ్చాను ఈసారి.
పద్మశాలి క్యాస్ట్లో 25 సంవత్సరాల అమ్మాయి, 5'6" హైటు, బీటెక్ ఎంఎస్ యూఎస్లో 120Kలో ఉంది, వెల్ సెటిల్డ్, తగినటువంటి వరుడు కావాలి. పద్మశాలి క్యాస్ట్ 26 సంవత్సరాలు, 5'5" హైటు, బీటెక్ 15 లక్షల ప్యాకేజీలో ఉంది, హైదరాబాద్లోనే, తగినటువంటి వరుడు కావాలి. పద్మశాలి క్యాస్ట్ 27 సంవత్సరాలు, 5'3" హైటు, ఎంబీబీఎస్ ఎండి, డాక్టర్. ఈ పాప హైదరాబాద్లోనే, వెల్ సెటిల్డ్, వీళ్ళు వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ నుంచి డాక్టర్ వరుడు కావాలి. అదేవిధంగా పద్మశాలి క్యాస్ట్ 29 సంవత్సరాలు, 5'11" హైటు, ఎంబీబీఎస్ ఎండి, డాక్టరు, హైదరాబాద్లోనే, వెల్ సెటిల్డ్. ఈ అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి. పద్మశాలి క్యాస్ట్ 27 సంవత్సరాలు, 5'10" హైటు, బిజినెస్ చేస్తున్నాడు అయిన, నెలకి 3 లక్షల నుంచి 5 లక్షల దాకా వస్తుంది, తగినటువంటి వధువు కావాలి. 5'10" హైటు, వెల్ సెటిల్డ్ వీళ్ళు. పద్మశాలి క్యాస్ట్ 30 సంవత్సరాలు, 5'8" హైటు, ఎంఫార్మసీ చేసి గవర్నమెంట్ జాబ్ చేస్తున్నాడు ఈ అబ్బాయి. ఈ అబ్బాయికి 50,000 జీతం వస్తుంది, తగినటువంటి వధువు కావాలి. పద్మశాలి క్యాస్ట్ 27 సంవత్సరాలు, 5'9" హైటు, బీటెక్, హైదరాబాద్లోనే 11 లక్షల జీతంలో ఉన్నాడు ఈ బాబు, తగినటువంటి వధువు కావాలి. పద్మశాలి క్యాస్ట్ 28 సంవత్సరాలు, 5'10" హైటు, బీటెక్ యూఎస్లో ఉన్నాడు, 140K వస్తుంది, తగినటువంటి వధువు కావాలి. ఓకేనండి. వివాహానికి సంబంధించి ఎవరికైనా సరే మంచి సంబంధాలు కావాలనుకున్న వారికి వాట్సాప్ నెంబర్ వచ్చేసి 9866044439. ఈ నెంబర్కి ఎవరికైతే మంచి సంబంధాలు కావాలనుకుంటున్నారో వారి యొక్క ఫోటో, బయోడేటా పంపించండి. వీరి ఆఫీస్ నుంచి కాల్ చేసి మీతో మాట్లాడి మీ నుంచి కూడా మరికొన్ని వివరాలు తీసుకుని మీకు ఎలాంటి సంబంధం కావాలో అలాంటి సంబంధాలు చూస్తూ ఉంటారు. అబ్బాయిలు మినిమం డిగ్రీ చదువు ఉండాలండి, హిందువులైతే సరిపోతుంది. మొదటి వివాహానికి సంబంధించి సంబంధాలు కావాలన్నా, రెండో వివాహానికి సంబంధించి సంబంధాలు కావాలన్నా, లేదంటే మీకు కులాంతర వివాహానికి సంబంధించి సంబంధాలు కావాలన్నా, లేదా అబ్రాడ్ సంబంధాలు కావాలన్నా, ఎలాంటి సంబంధాలు కావాలన్నా సరే మీకు వాట్సాప్ నెంబర్ స్క్రీన్ మీద కూడా కనిపిస్తుందండి. 9866044439. ఆ నెంబర్కి ఫోటో డీటెయిల్స్ పంపిస్తే సరిపోతుంది. ప్రతి ఒక్కరు కూడా లైవ్లోనే మాట్లాడాల్సిన అవసరం లేదండి. కొంతమందికి కాల్ కలుస్తుంది, కొంతమంది మాట్లాడడానికి ఇబ్బంది పడుతున్నారు కాబట్టి అలాంటి వారు డైరెక్ట్గా వాట్సాప్ నెంబర్కి డీటెయిల్స్ పంపిస్తే సరిపోతుంది. వారి ఆఫీస్ నుంచి మీకే కాల్ చేసి మాట్లాడి మీతో మాట్లాడి మీ నుంచి కూడా మరికొన్ని వివరాలు తీసుకుని మీకు ఎలాంటి సంబంధాలు కావాలో అలాంటి సంబంధాలు చూస్తూ ఉంటారు. అమ్మ చాలామంది కుజదోషం ఉంది, కాలసర్ప దోషం ఉందని ఇలా దోషాల గురించి మాట్లాడుతూ ఉంటారు. ఆ దోషాలకు సంబంధించి అలాంటి వారికి కూడా మీ దగ్గర సంబంధాలు ఉన్నాయా? అలాంటి దోషాలు ఉన్నవారు ఏం చేయాలి? అంటే సాధారణంగా నాగదోషాలు, కాలసర్పదోషాలు, కుజదోషాలు ఇవన్నీ కూడా అంటే ప్రతి మనిషికి కూడా జాతకాలంతా చాలా సస్యశ్యామలంగా ఉండాలని ఏం లేదు. కొన్ని నష్టాలు, కష్టాలు కూడా జాతకం ద్వారా అనుభవించాల్సి వస్తుంది. మరి అలాంటప్పుడు అంటే కర్మణ్యవారి వ్యాధి కారస్తే మా కర్మేషు పలాచన అనేసి అన్నట్టుగా భగవద్గీతలో మనకేం జరుగుతూ ఉంటుందంటే కనుక మన కర్మలు మనం అనుభవించడానికి జాతకాలు అనేది మనకు తెలుస్తూ ఉంటాయి. అందువల్ల ఈ కాలసర్పదోషం అనుకోండి, రాహుకేతువులు మధ్యలో అన్నీ ఉంటాయి అన్నమాట, అన్ని గ్రహాలు ఉంటాయి. దానివల్ల కూడా చాలా ఇబ్బందులు పడి ఆఖరికి కొంతమందికి అయితే సెకండ్ మ్యారేజ్ అవ్వడానికి కూడా ఆ కాలసర్ప దోషాలు, రాహుకేతు దోషాలు, ఆ తర్వాత కుజదోషం కూడా రెండవ పెళ్లి వరకు తీసుకెళ్ళిపోతాయి. అందువల్ల చాలా జాగ్రత్తగా జాతకాలు విశ్లేషించుకుని వాళ్ళ ఆయుర్దాయం చూసుకొని కొంచెం అడుగులు వేయడం అనేది వివాహానికి, అందుకనే జాతకాలు పొంతనలో అంటూ ఉంటారు. అందువలన చాలా జాగ్రత్తగానే చూసుకోవాలి. సో అలాంటి వారికి కూడా సంబంధాలు ఉన్నాయంటారు మీ దగ్గర? ఉంటాయి, అన్నీ ఉంటాయమ్మా, అందరూ ఉంటారు కదా. ఇప్పుడు ఏంటంటే లోకంలో అందరూ అన్ని రంగాల వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ జాతకాలను మనం తొంగి చూడం, వాళ్ళు చూడమంటే చూస్తాను. ఓకేనమ్మా, ఒక కాలర్ తీసుకుందాం. బెంగళూరు నుంచి పద్మ గారు, నమస్తే అండి. నమస్తే మేడం ఉన్నారు, మాట్లాడండి. హలో, కొంచెం జోరుగా మాట్లాడండి, వినిపిస్తలే బయట వచ్చినా కూడా. చెప్పండి అమ్మా. హలో, నా కొడుకు 42 ఏళ్ళు. చెప్పండి, ఎంత వయసు అబ్బాయికి? 42. 42 ఏళ్ళు. కులం ఏంటమ్మా? కులం ఏంటి? ఏ క్యాస్టు? వైశాసు. అబ్బాయి ఏం చేస్తాడు, ఏం చదువుకున్నాడు? పెయింట్ కాంట్రాక్టర్, పెయింట్ అంగడి ఉంది. ఆహా, సరేమ్మా. అబ్బాయి బయోడేటా ఫొటోస్ మీరు నా నెంబర్ వారు చెప్తారు, రాసుకొని పెట్టండి. ఓకేనండి. వాట్సాప్ నెంబర్ మీకు స్క్రీన్ మీద కూడా కనిపిస్తుంది. 9866044439 వాట్సాప్ సింబల్తో ఉంటుంది నెంబరు. ఆ నెంబర్కి ఫోటో డీటెయిల్స్ పంపించండి. వీరి ఆఫీస్ నుంచి కాల్ చేసి మీతో మాట్లాడి మీ నుంచి మరికొన్ని వివరాలు కూడా తీసుకుని మీకు ఎలాంటి సంబంధం కావాలో అలాంటి సంబంధాలే చూస్తూ ఉంటారు. ఓకేనమ్మా, ఈరోజు మీ విలువైన సమయాన్ని కేటాయించి మా స్టూడియోకి వచ్చినందుకు ధన్యవాదాలమ్మా. ఓం శ్రీ మాత్రే నమః. ఓకేనండి, ఇది నాటి శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో కార్యక్రమం. నమస్తే.